2023 ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల కోసము కొన్ని కార్యక్రమాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అట్లాగే 12,000 రూపాయలు ఇస్తామని, అట్లాగే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు నిర్మిస్తామని చాలా హామీలు 2023 ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఎన్నికల్లోకి రావడం జరిగింది. మరి మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా వారి హామీలను నమ్మి గంపగుత్తగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. తద్వారా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మహాలక్ష్మి పథకము ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అనే కార్యక్రమాన్ని వెంబటే తీసుకున్నారు. మరి దానివల్ల వేటుపడేది ఆటో డ్రైవర్లకని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తెలిసినా కూడా మొదటగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాని తర్వాత మరి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన విషయాలను ఆలోచిస్తారు, మా సంక్షేమం కోసం పాటుపడతారని మేము అనుకున్నాం. కానీ ఇప్పటికీ 18 నెలలు గడిచిపోతూ ఉన్నది. ఇప్పటికి 100 మందికి పైగా మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. అదే సమయంలో మరి 18 నెలలు దాటిపోయినా కూడా మీరు ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి మీద స్పష్టత లేదు. మరి మేము హామీలు ఇచ్చిన తప్పకుండా నెరవేరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా తమ నోరు విప్పడం లేదు. మేము గత కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మాది నాన్ పొలిటికల్ జేఏసీగా ఈ రాష్ట్రంలో 10 దఫాలుగా ఉద్యమాలు చేసినాం. మరి మేము కోరేది ఒకటే, మీరు ఇప్పుడు 10 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారని బయటకు తెలుస్తూ ఉంది. క్యాబినెట్ మీటింగ్లో మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే సంక్షేమ బోర్డు, ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు తదితర డిమాండ్స్ మీద మీరు క్యాబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకొని వెంబటే అమలు చేయాలి. లేదనంటే మేము స్థానిక ఎన్నికల్లో మీరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్థానిక ఎన్నికలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో మా ఆటో డ్రైవర్ల సత్తా చూపెడతాం. మీరు 10 తారీఖు నాడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మా హామీల విషయంలో స్పష్టతనివ్వాలి, మాకు భరోసానివ్వాలి. మా ఆత్మహత్యలు ఆగాలంటే మీరు నోరు విప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పకపోతే మాత్రం మేము మీరు 10 నాడు జరిగే మీటింగ్లో మీరు నోరు విప్పకపోతే స్థానిక ఎన్నికల ముందు మేము మంచిర్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. భారీ బహిరంగ సభ మంచిర్యాలలో రాష్ట్ర సభ ఏదైతే ఉన్నదో మంచిర్యాలలో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ మంచిర్యాలలోనే రాజకీయ నిర్ణయం కూడా జరుగుతుంది. మేము ఎవరైతే మమ్మల్ని చులకన చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని చులకనగా చూస్తున్నారో, ఎవరైతే మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయాలని చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మేము స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపెడతాం. మంచిర్యాల సభలో వేలాది మందితో సభ జరగబోతూ ఉన్నది. రాష్ట్రం నలుమూల నుండి ఆ మంచిర్యాలకు తరలి వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పటికి కూడా ఇంతమంది చనిపోయినా కూడా మేము ఓపికతోటి సహనంతో ఎందుకుంటున్నామంటే మీరు ఇవాళ కూడా రేపైనా ఇస్తారనే ఆశతో చూస్తూ ఉన్నాం. మీరు స్థానిక ఎన్నికల ముందు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరి మంచిర్యాలలో జరిగే మీటింగ్లో రాజకీయ నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. మమ్మల్ని ఎవరైతే మోసం చేయాలని చూస్తున్నారో వారికి తగిన గుణపాఠం చెప్తాం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన మరి బీఆర్ఎస్ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇంతవరకు నోరు విప్పడం లేదు. వారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మొన్న వరంగల్లో రజతోత్సవ సభ పెట్టిండు. ఆ రజతోత్సవ సభలో మరి ఆయన మాట్లాడతారని అందరం చూసినాం. మరి వారు కూడా ఆ రోజు మాట్లాడలేకపోయారు. దయచేసి మరి ప్రతిపక్ష పార్టీ మా ఆటో సమస్యల పట్ల వారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. సమస్యల పరిష్కారం కోసం వారు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారు కూడా మాట్లాడాలి. మరి ఏదైతే మంచిర్యాల సభ ఉందో మంచిర్యాల సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఆ సభను వేలాది మందితో జరుపుతాం. ఆ సభలోనే రాజకీయ నిర్ణయం జరుగుతుంది. మరి ఆ నిర్ణయానికంటే ముందు ప్రభుత్వం దిగి వచ్చి మా హామీల విషయంలో స్పష్టతనిచ్చి హామీలు నెరవేరుస్తే కనుక మరి మేము కృతజ్ఞతతో ఉంటాం. లేదంటే పార్టీని మేము వెంటాడతామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.